హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి బెంగాలీ రసగుల్లా చేయించబోతున్నానండి. సూపర్గా ఉంటుంది. ఈ స్వీట్ అనేది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారండి. నేను చెప్పే కొలతలతో చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేస్తారు. ఈ స్వీట్ అనేది జ్యూసీగా భలే బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా పాలు తీసుకోవాలి. 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. 1 లీటర్ పాలకి నేను మెజర్మెంట్ చూపించబోతున్నానండి. స్టవ్ వెలిగించి పాలు వేడి చేసుకోవాలి. పాలు వేడయ్యేలోపు ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి. ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. ఇత్తులు లేకుండా చూసుకోవాలి. లీటర్ పాలకి ఒక నిమ్మకాయ సరిపోతుందండి. ఇత్తులు లేకుండా చూసుకోవాలి. కొంచెం వాటర్ పోసి నిమ్మకాయలో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. పాలు మసులుతున్నాయో లేవో ఒకసారి చూసుకోవాలండి. ఇలా పాలు మసులుతున్నప్పుడు మీగడ అనేది అడుగంటకుండా చూసుకోవాలి. మీగడ అనేది మిడిల్లోకి చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు పాలు మసలనివ్వాలండి. సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత నిమ్మకాయ నీళ్ళు పోసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత నిమ్మకాయ నీళ్ళు పోసుకోవాలి. నిమ్మకాయ నీళ్ళు పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, పాలు విరగటం స్టార్ట్ అయిపోయాయి. ఒక 5 మినిట్స్ లోపు పన్నీర్ రెడీ అయిపోతుందండి. పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో కాటన్ క్లాత్ వేసుకొని పన్నీర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన వాటర్ అనేటివి కిందికి అబ్జర్వ్ అయిపోతాయి. ఇలా తర్వాత కొంచెం చన్నీళ్ళ వాటర్ పోసుకోవాలి. ఒక 2 టైమ్స్ వరకు ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవటం వలన ఇందులో పులుపు అనేది వెళ్ళిపోతుందండి. ఇందులో వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి. ఇలా పిండుకొని ఒక జలిగంటలో పెట్టుకొని 1/2 అవర్ వరకు దీన్ని అలాగే వదిలేయాలి. 1/2 అవర్ తర్వాత ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, పన్నీర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా పొడిగా ఉండాలి. తడి లేకుండా చూసుకోవాలండి. ఇలా దీని తర్వాత మనం అరిచేతితో దీన్ని స్ప్రెడ్ చేస్తూ మనం ఒత్తుకోవాలి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వలన రసగుల్లలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక 5 మినిట్స్ వరకు నేను చూస్తున్న విధంగానే చేసుకోవాలి. సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంతవరకు ఈ విధంగానే చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా రావాలండి. ఇప్పుడు దీన్ని ముద్ద చేసేసుకోవాలి. ఈ విధంగా ముద్ద చేసుకున్న తర్వాత చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పెద్దవిగా చేసుకోవద్దండి. మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత పొంగుతాయి. ఇక్కడ నుంచి ఇస్తున్న విధంగా చిన్నవిగా ఉంటే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 24 వరకు వచ్చాయండి. ఇక్కడ చూడండి, లీటర్ పాలకి 24 వరకు వచ్చాయి. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1½ కప్పు షుగర్ వేసుకోవాలి. లీటర్ పాలకి 1½ కప్పు షుగర్ అయితే సరిపోతుంది. 1½ కప్పు షుగర్కి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి. అంటే డబల్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలాచీ వేయటం వలన టేస్ట్ బాగుంటుందండి. షుగర్ కరిగేంత వరకు చూసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత రసగుల్లా బాల్స్ ఇందులో వేసుకోవాలండి. ఒకటిగా మొత్తం వేసేసుకోవాలి. మొత్తం వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇవి బాల్స్ అనేటివి వెనక్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత తీసి చూడండి, రసగుల్లా అనేటివి సూపర్గా వచ్చాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.